స్టార్టింగ్‌లో ఎప్పుడో ఒకసారి లియోగాడి మార్నింగ్ రొటీన్ అని ఒక వీడియో పెట్టానండి. అది చాలామంది చూసారు, ఇష్టపడ్డారు గూడా. ఈరోజు లియోగాడు నైట్ రొటీన్ చూపిస్తాను. ఎంత టార్చర్ పెడతాడో. ఇది నైట్ 10:30కండి. చూడండి ఎలా అడుగుతున్నాడో బయటికి తీసుకెళ్ళమని. సరే నైట్ అంతా అలా ఉంటాడు కదా అని బెల్ట్ వేసాము. నేను తీసుకెళ్తాను అని అన్నా. ఎలాగో వాడు నాతో రాడు. నేను అడుగుతుంటే చూడండి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి వాడే రావాలట, నేను వస్తే రాడంట. బిగిసిపోయి వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చున్నాడు. మరి నేనేం చేస్తాను అండి, నాతో వాకింగ్ రావడానికి అస్సలు ఇష్టపడ్డు. లేకపోతే అమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటాడో ఏమో కానీ అస్సలు నాతో రావడానికి ఇష్టపడ్డు. నువ్వు పట్టుకోరా, వస్తాడో లేదో చూద్దాం అని అంటే చూడండి ఎలా వచ్చేస్తున్నాడు. వాడికి డౌటే అప్పటికి. వాళ్ళ అన్నయ్య అక్కడ ఆగాడని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. చూడండి లోపలికి వెళ్ళిపోతాడంట. ఏదైనా చదువుకోవాల్సినవి ఉన్నప్పుడు ఇలా వచ్చి లిఫ్ట్లో వేసేసి వాళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. వాడికి అందుకే డౌట్, లిఫ్ట్లోకి వచ్చేదాకా డౌటే. చూడండి ఎలా పెత్తనాలు చేస్తున్నాడో. 10:30కి ఈడేదో ఆ వీధికి కాపలాదారులాగా మళ్ళీ మాకు తగ్గట్టు అవి ఎలా అరుస్తున్నాడు చూసారా, జర్మన్ చెప్పాడు కదా. అది ఎంత ఉంది, వీడు ఎంత ఉన్నాడు అసలు. దాంతో ఒక అంత ఉండడు. వీడు అరుస్తున్నాడని మాతో పాటు వచ్చాయి కదా, అవి కూడా అరిచేస్తున్నాయి వాడి మీద. ఆయన నవ్వుతున్నారు తీసుకెళ్ళి. ఆయన స్నూపీ గాని చూసినా కూడా అలాగే అరుస్తాడండి. బుడద మాత్రం ఎంత టార్చర్ పెడుతుందంటే మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, ఎగిరేస్తుంది. లియో గాని ఇచ్చేయాలంట, ఆడుకుంటుందంట. ఆ రెడ్ కలర్ కార్ కింద పడుకుంటుంది నైట్ పూట. మార్నింగ్ కూడా ఇప్పుడు అలానే ఉంటుందిలేండి. నిన్న నైట్ 10:30కి తీసుకెళ్తే మళ్ళీ పొద్దున్న 6 అవ్వకుండా చూడండి వీడి వేషాలు ఎలా ఏడుస్తున్నాడు. ఇది వరకటి మీద బెటరేలండి. మరీ తొక్కేసేవాడు అసలు. ఇప్పుడు కొంచెం అరుస్తున్నాడు, నెమ్మదిగా లేపుతున్నాడు. ఎవరో ఒకళ్ళు లేస్తే ఉంటాడండి. ఎవ్వరు లేకపోతే మాత్రం అందరినీ కలిపి లేపేస్తాడనమాట. పొద్దున్నే నాకు మాత్రం భలే గుడ్ మార్నింగ్ చెప్తాడండి. ఇంకొకసారి వీడియో తీసి చూపిస్తాను. ఇది తెల్లారిన తర్వాత వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత. ఏమీ ఎరగనోళ్ళలాగా చూసారా ఎంత అమాయకంగా కూర్చున్నాడో. అలా తిరుగుతూనే ఉండాలండి. పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతూనే ఉండాలి. ఇదేం అలవాటు వీడికి.